ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభములు. ప్రదోన్ బెడ్లారా, మరొక వారం దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాక్కును మనం ఆలోచించేద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19 చరణం. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము. ప్రదోన్ బెడ్లారా, మనము చాలా సందర్భాల్లో అనేక మంది దగ్గర మన హృదయాన్ని ఇదిగో తెరచి మరీ మాట్లాడుతూ ఉంటాం. మన బాధను, మన వేదనను పక్కవారికి తెలియజేసుకుంటూ ఎంతో వేదనతో, నిరాశతో, నిస్పృహతో ఇదిగో మనం మన బాధను తెలియజేసుకుంటాం. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎవరి దగ్గరో వెళ్ళి నీ బాధను చెప్పుకుంటావు కానీ ప్రభు దగ్గరికి రాకావు ఎందుకు? ప్రభు అంటున్నాడు, రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని ప్రభు సన్నిధానంలో కుమ్మరించుమని కదా. నువ్వు దేవుని దగ్గర కుమ్మరించగలిగితే, దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని గనక ప్రభు దగ్గర, అయ్యా నా బాధ ఇది తండ్రి, నా ప్రభువా నా బాధ వేదన ఇదే నాయన అని అడగగలిగితే దేవుడు గొప్ప కార్యము చేసేవాడిగా ఉన్నాడు. ఇదిగో భిక్షం అడుక్కునేటువంటి, కళ్ళు లేనటువంటి, గుడ్డివాడైనటువంటి భర్తిమై ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని వెంటనే కేకలు పెడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని గనక పోగొట్టుకుంటే, ఒక్కసారి గనక ప్రభుని పోగొట్టుకుంటే మరలా అవకాశం దొరకదని, మరలా అవకాశం రాదని. ఈరోజు దేవుని మందిరాన్ని ఈ ఆదివారం గనక నువ్వు పోగొట్టుకున్నావో మరలా తిరిగి రావడం అప్పటికి నీవు ఉంటావో లేదో ఒకసారి ఆలోచించేయి. ఈ సమయంలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఇదిగో అన్న దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. తన హృదయంలో ముంచి వేదన, బాధ, దుఃఖమంతా కన్నీళ్ళ రూపంలో ప్రార్థన చేస్తుంది కానీ పెదవులు మాత్రం కదిలించబడడం లేదు. అయినప్పటికీ దేవుని సన్నిధానంలో విధేయత కలిగి ప్రార్థన చేస్తూనే ఉంది. దేవా నా ప్రార్థన ఆలకించు, దేవా నా ప్రార్థన ఆలకించని తన జీవితంలో సంతానం కొరకు ఏడ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు కూడా అట్టి ప్రార్థన గనక చేయగలిగితే, అట్టి విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన చేయగలిగితే, నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించగలిగితే, నీ హృదయాన్ని పరుల దగ్గర కాకుండా, బంధువుల దగ్గరికి కాకుండా, ముఖ్యమైన స్నేహితుల దగ్గరికి వెళ్ళకోకుండా ప్రభు దగ్గర కుమ్మరించడం నువ్వు నేర్చుకో. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే నువ్వు ప్రభు యొక్క సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరిస్తావో అంతకంతకు దేవుడు నిన్ను మిక్కిలిగా దీవించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈరోజు వ్యతిరేకమైన స్థితిలో ఉన్నావేమో ప్రభుకి, ఒకవేళ ప్రభు సన్నిధానంలో దూరమై పాపములు పడిపోయినావేమో, దేవా నన్ను క్షమించు ప్రభు అని ఈ ఉదయకాలం ముందు ప్రభు దగ్గర వేడుకోగలిగితే, నీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించి నీ పాపను ఒప్పుకోగలిగితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్తమైన పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు, నిన్ను తన కౌగిట్లో చేర్చుకుంటాడు. ఆలస్యం చేయకుండా వస్తావా బిడ్డ? ఈరోజు ప్రభు సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరిస్తావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడే నిన్ను పిలుచుచున్నాడు కనుక ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఆయన దగ్గరికి రాగలిగితే దేవుడు నిన్ను మిక్కిలిగా దీవించి ఆశీర్వదించేవాడయ్యాను. అటు దీవెన దేవుడు ఈ దినాన్ని నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.